guys once again. So last classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? తేజ గారు, ఎనీ డౌట్స్? శ్వేత చేస్తున్నారా? అప్డేట్లు ఉన్నారా మీరు? ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. యా చేశారా మీరు? ప్రాక్టీస్ చేయలేదు సార్ నిన్న. చేయలేదా? క్లాసెస్ అర్థమవుతుంది కానీ అన్ని క్లియర్ గానే ఉన్నాయి కానీ ప్రాక్టీస్ చేయలేదు. చేయండి, ఓకేనా? యా చెప్పండి మా శ్వేత, చెప్పమా. ప్లాన్స్ ప్రాక్టీస్ చేయలేదు సార్. మీరు చెప్పిన ఇన్వెంటరీ అవైతే నేను ప్రాక్టీస్ చేస్తాను. కొంచెం టైం తీసుకొని వర్క్స్ ఉన్నా కూడా కొంచెం టైం తీసుకొని స్టార్ట్ చేయండి, ఓకేనా? మర్చిపోవద్దు. నెక్స్ట్ మంత్ నుంచి నైట్ షిఫ్ట్ ఉంటుంది, కానీ ఎట్లాగో మీరు చెప్పిన క్లాసెస్ అన్ని కంప్లీట్ చేయాలి సార్. టైం మనం జాబ్ చేస్తున్నా ఏదో ఒక 1 hour అన్న మనం ప్రాక్టీస్ చేయాలి, మన వర్క్స్ అడ్జస్ట్మెంట్ చేసుకొని. ఓకే, దట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక కోర్సులో జాయిన్ అయిన తర్వాత మనము కంపల్సరీగా నేర్చుకోవాలిగా, దానిలో ఎలాంటి డౌట్ లేదు. ఓకే ఓకే డన్. సో చూడండి, సో టుడే క్లాస్ వచ్చేసి మనకి లైక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్, లైక్ 66 నెంబర్. చూడండి, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటంటే పర్టికులర్గా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది. ఇప్పుడు మీరు బట్టల షాప్ కానివ్వండి, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానివ్వండి, మొబైల్స్ షాప్స్ కానివ్వండి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వాటికి సంబంధించిన రా మెటీరియల్ అంతా పర్చేజ్ చేసి ప్రోడక్ట్స్గా తయారు చేయడం. రా మెటీరియల్స్ అంతా పర్చేజ్ చేసి ప్రోడక్ట్స్గా తయారు చేయడం అంటే ఏ విధంగా చెప్పొచ్చు మనము? ఇప్పుడు ఒక షర్టు తయారు చేయాలి అంటే థ్రెడ్ కావాలి, బటన్స్ కావాలి, క్లాత్ కావాలి. ఇవి 3 ఉంటేనే మనం ఒక షర్టు తయారు చేయగలుగుతాం. అదేవిధంగా ఒక కంప్యూటర్ తయారు చేయాలంటే మనకి హార్డ్ డిస్క్, మానిటర్, ప్రాసెసర్, అతలాన్ అండ్ ప్రాసెసర్స్, ఓకే, కీబోర్డ్, ఓకే, తర్వాత మనకి గ్రాఫిక్ కార్డు, మదర్ బోర్డు, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఒక కంప్యూటర్ తయారు చేస్తాం. ఇక్కడ మనకు ప్రాబ్లంలో చూస్తే ఇక్కడ కంప్యూటర్ అనమాట, కంప్యూటర్స్ తయారు చేస్తారు. సో వీళ్ళు ప్రవీణ్, సంజయ్, అర్షద్ అనే 3 కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. 3 కలిసి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఒకరు లేదా 2 లేదా అంతకుమించి ఎక్కువ ఉంటే కనుక వాళ్ళకి ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని మనం చేసుకుంటాం. అలా మంత్ వైజ్ బిజినెస్ పర్చేజ్ చేయడం, సేల్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడం. ఓకే, సో రా మెటీరియల్ని ఫినిష్డ్ గూడ్స్గా మార్చుకొని మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం, BOM, బిల్ ఆఫ్ మెటీరియల్. మనం ఫస్ట్ మెటీరియల్లో మాన్యువల్గా ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ కంప్యూటర్స్ ఒక 100 కంప్యూటర్స్ తయారు చేయాలి. 100 కంప్యూటర్స్కి ఎంత క్వాంటిటీ అవుతుందో అది మనం మాన్యువల్గా ఇచ్చుకున్నాం. కానీ ఇక్కడ అలా ఉండదు, ఆటోమేటిక్ ఇచ్చేస్తాం. 100 కంప్యూటర్లు తయారు కావాలంటే 100 మానిటర్లు ఉండాలి, 100 హార్డ్ డిస్క్లు ఉండాలి, 100 గ్రాఫిక్ కార్డులు ఉండాలి, 100 మదర్ బోర్డులు ఉండాలి, 100 కీబోర్డులు ఉండాలి. అలా ఉంటేనే 100 తయారవుతాయి. ఒక 10 కీబోర్డులు ఉండి, ఒక 10 మానిటర్లు ఉండి 100 తయారవ్వాలంటే అవ్వవు. సో ఇక్కడ ఆటోమేటిక్ సెట్ చేస్తాం, దాన్ని BOM అంటాం, బిల్ ఆఫ్ మెటీరియల్. ఆ సెట్టింగ్ ఎలా చేయాలి? ఓకే, సో 2 months నేను చెప్తాను, రిమైనింగ్ మంత్స్ మీరు చేస్తూ వెళ్ళాలి. ఓకేనా? డన్. ఇప్పుడు చూడండి, టాలీ ఓపెన్ చేస్తున్నాను, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్. Ctrl+A, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో చేయండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. తర్వాత GST వేసి పెట్టండి. మీ కంపెనీ GST నెంబర్ ఏది ఉందో అది చేయండి. 37 ఇస్తున్నాను, మీరు పూర్తిగా ఇచ్చుకోండి. యాక్సెప్ట్ ఆర్ సేవ్. ఓకే, డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్తున్నా. ఇది ఏ మంత్ నుంచి స్టార్ట్ అయింది? మనకి అక్టోబర్ మంత్ నుంచి స్టార్ట్ అయింది.
రిసిప్ట్లోకి వెళ్తున్నా 110 ఇస్తున్నా. ఆల్ట్ సి ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ సేవ్. అమౌంట్ ఎంత పెట్టారు ముగ్గురు కలిసి 25 lakhs. బ్యాంక్ కదా హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఆల్ట్ సి బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఏ తర్వాత ఎస్డి గోడౌన్. సో పేమెంట్ డిపాజిట్ అసెట్స్ కంట్రోల్ ఏ 1,75,000. చెక్ ఎస్ బ్యాంక్. నెక్స్ట్ ఎస్డి టెలిఫోన్. డిపాజిట్ అసెట్స్ ఎంత పెట్టారు 6,000. హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ రెసిస్టెంట్ గ్లోవ్స్, ఇది కూడా పేమెంట్. అసెట్ కంట్రోల్ ఏ 40,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి వోల్టేజ్ టెస్టింగ్ మీటర్ కంట్రోల్ ఏ 30,000. డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అసెట్ కంట్రోల్ ఏ 20,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్ కంట్రోల్ ఏ 40,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి అసెంబ్లింగ్ టేబుల్స్ ఫిక్స్డ్ అసెట్ 50,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ అసెట్ 50,000. చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ F4 కాంట్రా. సో బ్యాంక్ టోటల్ అమౌంట్ యాడ్ చేయాలి. 30 ఒక 50 80,000 వస్తుంది. అందులో మనకి పెట్టి క్యాష్ 30,000, రిమైనింగ్ 50,000. ఆల్ట్ సి క్యాష్ ఇన్ హ్యాండ్ 30,000, రిమైనింగ్ క్యాష్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. 5th వన్ అంటే బిజినెస్ పర్పస్ కోసం అసెట్స్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పర్చేజ్ చేస్తున్నాం. సో పర్సన్ ఎవరు ఇక్కడ, లైక్ అల్ట్రాటెక్ కంప్యూటర్స్. ఆల్ట్ సి ఇక్కడ 80,000 కాదండి 50,000 కదండి. అక్కడ 30,000 ఉంది కదా. అది ఆ పూచి అంటే 50,000 లో 30,000 అని అర్థం అక్కడ. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే విత్డ్రా 50,000 ఫ్రమ్ ది బ్యాంక్. ఓకే, అవును. 30,000 వాజ్ అడ్వాన్స్ పెట్టి క్యాష్. ఓకే, అండ్ అంటే రిమైనింగ్ ట్రాన్స్ఫర్ టు క్యాష్. అదే 20,000 ట్రాన్స్ఫర్ టు క్యాష్ అండి. 30,000 అడ్వాన్స్ ఇచ్చారు. అది అక్కడ నాకు అర్థమైంది అయితే. ఓకే ఓకే, ఇట్లా మనం ఇట్లా కూడా మనం ఎంటర్ చేయొచ్చు. ప్రాబ్లం అలా కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే ఓకే ఓకే. మనము 50,000 వేసి 20 అట్లా కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మారుద్దాం, ఓకేనా. సరే. మీటర్స్ యా కరెక్ట్. ఇక్కడ నేను 37 ఇస్తున్నాను.
మీరు పూర్తిగా ఇచ్చుకోండి జిఎస్టీ నెంబర్. పర్చేస్ సో ఐటమ్ ఇక్కడ మనకి ఆల్ట్ సి హార్డ్ డిస్క్, ఇక్కడ ఆల్ట్ సి గ్రూప్ వచ్చేసి రా మెటీరియల్ అని ఇస్తున్నాను. రా మెటీరియల్ ఆల్ట్ సి ఎన్ఓఎస్. స్పెసిఫై డీటెయిల్స్ హియర్. అక్కడ ఉన్న హెచ్ఎస్ఐ నెంబర్ మీరు తీసుకోండి. సో పర్సెంటేజ్ ఎంత ఇక్కడ 18, క్వాంటిటీ 100, రేట్ వచ్చేసి 2300. ఆల్ట్ సి. సో పర్చేజ్ రా మెటీరియల్ స్టాక్ ఫ్రమ్ అల్ట్రాటెక్. వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసి డైరెక్ట్గా రా మెటీరియల్ గోడౌన్లోనే వాళ్ళు లైక్ రా మెటీరియల్ గ్రూప్లోనే ఎంటర్ చేసుకుంటారు. % 110 3500. నెక్స్ట్ ప్రాసెసర్ వద్దాం. $53,700. Alt C processor P4. $55,700. సో టోటల్గా 10,80,000కి పర్చేజ్ చేసామండి. పైన క్యారేజ్ ఇన్వర్స్ పెయిడ్ 400. చాలామంది ఈ క్యారేజ్ ఇన్వర్స్ అనేది బయటికి షో చేయకుండా ప్రాఫిట్ అండ్ లాస్లో ఇంక్లూడింగ్ పర్చేజ్లోనే వచ్చే విధంగా పెట్టుకుంటారు. ఓకే, ఒకవేళ ఆ క్యారేజ్ ఇన్వర్స్ మీద కూడా ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ అమౌంట్ కింద మనం లెడ్జర్ స్పేస్లోనే ఇస్తాం. అది కూడా ఆల్ట్ సి ఇస్తున్నాను. క్యారేజ్ ఇన్వర్స్ ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. బ్యాక్ వెళ్ళి ఇక్కడ కంట్రోల్ ఎంటర్ ఇచ్చేసి డైరెక్ట్గా అదే గ్రూప్లోకి వెళ్తుంది. ఇక్కడ ఇవ్వాలి అప్రాప్రియేట్ బై వాల్యూ ఇవ్వాలి. అప్రాప్రియేట్ బై వాల్యూ. కంట్రోల్ ఏ సేవ్. ఎంత ఇచ్చాడు ఇక్కడ? 400 ఇచ్చాడు. ఆల్ట్ సి. నెక్స్ట్ సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి. కంట్రోల్ ఏ. ఆల్ట్ సి జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, జిఎస్టి. కంట్రోల్ ఏ. చూడండి అమౌంట్ మనకి కింద మ్యాచ్ ఉంది. 12,80,700. సేవ్ చేయండి. నెక్స్ట్ ఇసిలాన్ సిస్టమ్స్ నుంచి మరి కొన్ని ఐటమ్స్ని పర్చేజ్ చేస్తారు. ఆల్ట్ సి. అంటే రైటర్స్ ఇస్తాను, మీరు తెచ్చుకోండి. కీబోర్డ్ ఆల్ట్ సి. నెక్స్ట్ మౌస్. రైట్ 150. ఆల్ట్ సి. మదర్ బోర్డ్. క్యారేజ్ ఇన్వర్స్ 350. సిజిఎస్టి,
జిఎస్టీ. ఓకే, సో తర్వాత క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. నెక్స్ట్ ల్యాండ్ పర్చేజెస్ F7. $4,50,000. ఒకసారి రెక్టిఫై చేద్దాం. డే బుక్లోకి వెళ్ళి కాంట్రా కదా, ఇక్కడ వచ్చేసి టోటల్గా 50,000 ఇవ్వండి. పెట్టి క్యాష్ వచ్చేసి 30,000, రిమైనింగ్ క్యాష్. డన్. మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఓకే, మీరు ఇక్కడ గమనిస్తే చూడండి, క్యారేజ్ ఇన్వర్స్ అనేది బయటికి రాలేదు. ఇది కూడా 750 అనేది 400, 350 రెండు కలిపితే 750 ఇన్క్లూడింగ్ పర్చేజ్లోనే కలిసి వచ్చేసాయి. ఓకేనా, మీరు వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, పేజ్ నెంబర్ 75 ఓపెన్ చేయండి. అక్కడ చూసారా మీరు 14,42,750 రూపాయలు క్యారేజ్ ఇన్వర్స్ అనే అమౌంట్ బయటికి కనిపించలేదు, ఇన్క్లూడింగ్ పర్చేజ్లోనే మింగిలై వచ్చింది. ఓకే, ఇలా మనం సెట్ చేసుకుంటాం. అప్రాపరియేట్ బై వాల్యూ అని తీసుకోవాలి మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోకి వెళ్ళేసి. ఓకే, మనం చేసిన దాన్ని చూడాలంటే డే బుక్లో ఉంటాయి. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్దాం. నెక్స్ట్ మంత్ చూద్దాం. పేమెంట్లోకి వెళ్తున్నా. డేట్ వచ్చేసి నెక్స్ట్ 1/11. ఇక్కడ మనకు కావాల్సిన మెయిన్ పాయింట్స్ వస్తాయి నవంబర్లో. ఓకే, సో ఆల్ట్ సి, ఇక్కడ ఏమున్నాయి, శాలరీస్ ఉన్నాయి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 9,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి, ఎలక్ట్రిసిటీ బిల్ 400. నెక్స్ట్ కన్వేయన్స్ బిల్ 800. నెక్స్ట్ రెంట్ ఎక్స్పెన్స్ 15,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి, స్టేషనరీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2,400. సో పెట్టి క్యాష్. నెక్స్ట్ issued a check for 40,000 to petty cash, F4. Cash. ఓకే, ఇప్పుడు చూడండి, టు అసెంబుల్ వన్ కంప్యూటర్ P4 ద ఫాలోయింగ్ పెరిఫెరల్స్ GST 18%, మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ P4 1, మదర్ బోర్డ్ 1, మౌస్ 1. ఇప్పుడు 13th మీరు చూడండి, అసెంబుల్ 20 కంప్యూటర్ P4 అండ్ స్టోర్డ్ దెమ్ ఇన్ చార్జ్ ద వేజెస్ అమౌంట్ 30,000. 20 కంప్యూటర్ P4లు తయారవ్వాలి అంటే 20 మానిటర్లు, 20 హార్డ్ డిస్క్లు, 20 కీబోర్డులు, 20 ప్రాసెసర్స్, 20 మదర్ బోర్డులు, 20 మౌస్లు ఉన్నది. అలా ఉంటేనే 20 కంప్యూటర్లు తయారవుతాయి. ఓకే, సో అందుకోసం మనం ఫస్ట్ సెట్టింగ్ చేసుకోవాలి. 12th one తర్వాత 16th one. టు అసెంబుల్ వన్ కంప్యూటర్ అతలను, ఒకటి కంప్యూటర్ P4, ఒకటి కంప్యూటర్ అతలని వచ్చి 2 మోడల్స్ మనం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి, క్రియేట్లోకి వెళ్ళండి. క్రియేట్లోకి వెళ్ళి స్టాక్ ఐటెంలోకి వెళ్ళండి. ఇక్కడ తయారు చేయండి కంప్యూటర్ P4. ఇక్కడ గ్రూప్ వచ్చేసి మనకి గ్రూప్ ఏం పెట్టచ్చు అంటే ఫినిష్డ్ గూడ్స్ అని పెట్టచ్చు. ఫినిష్డ్ గూడ్స్ అంటే రా మెటీరియల్ కొన్నాము, వాటిని ఫినిష్డ్ గూడ్స్గా మారుస్తున్నాము. ఈ ప్లేస్లో మనకి రైట్ సైడ్లో F12 వస్తుంది. F12లో ఇక్కడ ఉంటుంది సెట్ కాంపోనెంట్స్ లిస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ స్టాక్ ఐటమ్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి, బిల్ ఆఫ్ మెటీరియల్. అప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ బయటకు వస్తుంది. దీన్ని ఎస్ చేసి
మళ్ళీ అదే టైప్ చేయండి ఇక్కడ కంప్యూటర్ P4 యూనిట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అంటే ఫస్ట్ ఇక్కడ 1 అని ఇవ్వాలి. 1 కదా ఇచ్చాడు. 12th one 1 కంప్యూటర్ P4 2 అసెంబుల్ 1 ఇక్కడ సెట్టింగ్ చేయాలి 1 by 1 మానిటర్ 1 హార్డ్ డిస్క్ 1 కీబోర్డ్ 1 ప్రాసెసర్ P4 1 మదర్బోర్డ్ 1 మౌస్ 1 3 6 ఎంటర్ ఎంటర్ ఎంటర్. జిఎస్టీ నెంబర్ ఏం లేదు, జస్ట్ ఏదో నార్మల్ ఇక్కడ హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇవ్వండి. రియల్ టైంలో ఉంటుంది. ఇక్కడ ట్యాక్స్ వచ్చేసి 18%. నెక్స్ట్ 16th one కంప్యూటర్ అదలను, అది కూడా చేయండి ఇప్పుడే. ఫినిష్డ్ గుడ్స్ ఎస్ కంప్యూటర్ అదలన్ 1. దీని సెటప్ చూడండి, కరెక్ట్గా ఇచ్చుకోవాలి. పైది కిందిది కిందిది పైది ఇచ్చినా పోతుంది. మానిటర్ హార్డ్ డిస్క్ 1 కీబోర్డ్ 1 ప్రాసెసర్ అదలాన్ 1 మదర్బోర్డ్ 1 మౌస్ 1. ఇలా ఫస్ట్ ఫినిష్డ్ గుడ్స్ 2 చేసుకోవాలి. కంప్యూటర్ P4 ఒకటి, కంప్యూటర్ అతలాన్ అని చేసుకోవాలి. ఎస్కేప్ వోచర్ టైప్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ అని చేసుకోండి. స్టాక్ జర్నల్ లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. ఈ ఆప్షన్ వేసి పెట్టండి, సేవ్ చేయండి. యా, సో ఇప్పుడు అసెంబుల్ చేద్దాం. ఇంకా 12, 16 చేయాల్సిన అవసరం కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు వోచర్స్లోకి వెళ్ళి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. అదర్ వోచర్స్ ఇక్కడ Alt+F7 మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్. ఓకే, అసెంబుల్ 20 కంప్యూటర్ P4 అన్నాడు. కంప్యూటర్ P4 ఇచ్చేసి చూడండి, ఎప్పుడైతే కంప్యూటర్ P4 తీసుకుంటానే దాని సెటప్ ఇక్కడ వచ్చేసింది. మానిటర్ హార్డ్ డిస్క్ కీబోర్డ్ ప్రాసెసర్ P4 మదర్ అండి 20 ఇక్కడ ఇస్తూనే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఇక్కడ 20 ఇస్తానే ఆటోమేటిక్గా 20 హార్డ్ డిస్క్ 20 మానిటర్స్ 20 కీబోర్డ్స్ 20 ప్రాసెసర్స్ రేటు ఆటోమేటిక్గా మీరు పర్చేజ్ చేసి ఉంటారు కదా, ఆ రేటు పడిపోతుంది. ఓకే అంటారు. ఇన్ని 20 ఉంటేనే కదా 20 P4 కంప్యూటర్ P4 తయారవుతాయి. ఒక్కొక్కటి ఉండి 20 కావాలంటే కావు. ఆ తయారు చేసేటప్పుడే ఫ్యాక్టరీలో కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి. వేజెస్, అక్కడ డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు ఉంటారు. Alt+C వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ చేస్తే పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. ఎంత ఇచ్చారు ఇక్కడ 30,000. సింబల్ అన్నప్పుడల్లా ఇలాగే చేయాలి. ఓకే, నెక్స్ట్ పేమెంట్ వేజెస్ 30,000 మళ్ళీ డెబిట్ చేయండి. అల్ట్రాటెక్ 5,28,800 ఇక్కడ HDFC బ్యాంక్. ఇప్పుడు సేల్స్లోకి వెళ్ళి సేల్స్ చేద్దాం. పర్సనల్ ఇక్కడ ఇంటర్ఫ్లెక్స్ కార్పొరేషన్ డెప్టార్స్ జిఎస్టీ నెంబర్ మీరు ఇచ్చుకోండి. 37 ఇస్తాం. ప్రతిసారి కన్సర్న్ డీటెయిల్స్ లేకుండా F12 వెళ్ళి అది నో పెట్టేద్దాం, అడగకుండా మళ్ళీ సేల్స్ గూడ్స్. ఓకే, ఇప్పుడు కంప్యూటర్ జనరేట్ అయిందా స్టాక్ ఆటోమేటిక్గా 20 ఎన్ని సేల్ చేస్తున్నాం 10. రేట్ ఎంత 24,500. ట్యాక్స్ ఇచ్చుకోవాలి మనం, ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టం మనకి.
టోటల్గా చూడండి 2,89,100 రూపీస్ టోటల్ వాల్యూ. మీరు చూస్తే సేవ్ చేయండి, యాక్సెప్టర్ను సేవ్, ఎస్కేప్. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, పేజీ నెంబర్ 75. ఎంటర్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 51,822.89, 51,822.89 వచ్చింది. ఓకే, మనం చేసిన ట్రాన్సాక్షన్ చూడాలంటే డే బుక్లో వెళ్ళి చూడొచ్చు. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా వాటిని సరి చేసుకోవచ్చు. మీరు అసెంబ్లీ అన్నప్పుడల్లా ఇలాగే చేయాలి. దీని వెనక మెటీరియల్ లైక్ ప్రాఫిట్ అండ్ లాసెస్ వెనక గ్రూప్స్ లేట్ చేసి ఇచ్చుంటాను, పేజీ నెంబర్ 80. ఇక్కడే ఫంక్షన్ కీస్ కూడా ఇచ్చుంటాను, పేజీ నెంబర్ 83. మీరు ఫంక్షన్ కీస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్గా. ఓకే, డిసెంబర్ మంత్ చూడండి, నవంబర్, డిసెంబర్లో చూడండి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయేమో. వోచర్స్లోకి వెళ్ళాను, డిసెంబర్లో చూడండి 21. సో మళ్ళీ అసెంబుల్ అంటే మీరు డైరెక్ట్గా అదర్ వోచర్స్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్, కంప్యూటర్ అదర్లను ఎన్ని తయారు చేయాలన్నాడు ఇక్కడ 10. చూసారా, ఆటోమేటిక్గా 10 తయారైపోయాయి. వేజెస్ ఎంత ఇక్కడ 15,000. అసెంబుల్ అనేప్పుడల్లా ఇలా ఈ విధంగా ఇవ్వాలి. ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి మీకు దీంట్లో డిసెంబర్లో. ఎనీ డౌట్స్? అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ అండర్లో కరెంట్ అసెట్స్ పేమెంట్ తీసుకోండి. డెబిట్ అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్, క్రెడిట్ చెక్. టూంజ్ యానిమేషన్ మహారాష్ట్ర, అదర్ స్టేట్ అది 23. మీరు మహారాష్ట్ర తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ తీసుకునేవారు తీసుకుంటే ట్యాక్స్ పడదు. మహారాష్ట్ర మన స్టేట్ కాదు. డిసెంబర్లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. అసెంబుల్ అంటే ఇట్లా మ్యానుఫ్యాక్చర్ రావాలంతే, ఏం ఆలోచించకూడదు మీరు. నెక్స్ట్ జనవరి 31 చూడండి, టేకెన్ ఏ అన్సెక్యూర్డ్ లోన్, స్మిత్ అండ్ బ్రదర్స్ వారి దగ్గర నుంచి లోన్ తీసుకున్నాం. రిసిప్ట్ తీసుకోవాలి, ఆల్ట్ సి, స్మిత్ అండ్ బ్రదర్స్ లోన్స్ అండ్ లైబిలిటీ, కంట్రోల్ ఏ 75,000. ఇక్కడ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోవాలి. నెక్స్ట్ 32 చూడండి, ఇవి బ్రాంచ్ ఆఫీస్ కోసం కొన్నటివి. సో అన్ని F7లో ఎంటర్ చేసుకోవాలి. అంటే అన్ని డెబిట్ చేసి క్రెడిట్ బ్రాంచ్ ఆఫీస్ అని చేయాలి. 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఆల్ట్ సి, బిల్డింగ్ ఫిక్స్డ్ అసెట్, కంట్రోల్ ఏ సేవ్, 2,50,000. మళ్ళీ డెబిట్ చేయండి, ఆల్ట్ సి, ఫర్నిచర్ బ్రాంచ్ అసెట్, కంట్రోల్ ఏ 20,000. ఇట్లా 4 ఇచ్చేసి ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్స్, కంప్యూటర్, సెల్ ఫోన్ అవి కూడా పక్కన బ్రాంచ్ అని రాయండి. ఆ 5 డెబిట్ చేసి క్రెడిట్ వచ్చేసి బ్రాంచ్ ఆఫీస్, ఆల్ట్ సి, బ్రాంచ్ ఆఫీస్ అంటే బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోవాలి. బ్రాంచ్ అండ్ డివిజన్స్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ కోసం కొన్న అసెట్స్ ఇవన్నీ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, 32 చూడండి. ఇంకా రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. తర్వాత 39 చూడండి, 39 ఇది కూడా F7. సో ఇక్కడ డెబిట్ వచ్చేసి బ్యాంక్ ఏమి ఇచ్చారు, ట్రాన్స్ఫర్డ్ బై చెక్ 75,000 ఫ్రమ్ హెచ్డిఎఫ్సి. ఓకే, ఇక్కడ వచ్చేసి బ్రాంచ్ ఆఫీస్ డెబిట్ చేయండి ఫ్రమ్ కదా. ఇక్కడ వచ్చేసి చూడండి అమౌంట్ ఎంత 75,000. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఏంటిది ఎంత నెంబర్ 39.
డెబిట్ బ్రాంచ్ ఆఫీస్, క్రెడిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. క్రెడిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ 41 చూడండి. సోల్డ్ టు అక్రాన్ క్లాతింగ్ ఎల్టీడీ సింగపూర్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ కరెన్సీ సింబల్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ కరెన్సీ డాలర్. దాని కింద రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ వచ్చి ఉంటుంది, ఆ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇవ్వాలి. సో ఎంత ఇచ్చారు ఇక్కడ 45. F8 Alt C క్లాతింగ్ ఎల్టీడీ సన్రీ డెబ్టార్స్. మీరు రియల్ టైంలో అక్కడ సింగపూర్ ఉంది కాబట్టి సింగపూర్ తీసుకోండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకోకూడదు. ఇక్కడ సింగపూర్ తీసుకోవాలి. కొన్ని దేశాల్లో ట్యాక్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అక్కడ సింగపూర్లో ఏ స్టేట్లు అయితే ఉంటాయో ఆ స్టేట్లు మనం తీసుకోవాల్సి వస్తుంది రియల్ టైంలో. ఓకే, అదే చూడండి ఏం తీసుకోవాలి ఇక్కడ, సేల్స్ ఎక్స్పోర్ట్. సేల్స్ ఎక్స్పోర్ట్ అని తీసుకోవాలి. ఇక్కడ సేల్స్ కాదు, సేల్స్ ఎక్స్పోర్ట్, ఎందుకంటే వేరే కంట్రీకి సంబంధించి కాబట్టి. ఇక్కడ కంప్యూటర్ P4 $15 ఇచ్చి 500 ఇవ్వాలి. $500 టోటల్గా కింద 3,37,500. 3,37,500 వచ్చింది. ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ సోల్డ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్. కాన్కర్డ్ ప్యాకింగ్ సేల్స్ బ్రాంచ్, ఇది అన్రిజిస్టర్డ్. ఆల్ట్ సి కాన్కర్డ్. ఇది డెబ్టార్స్. ఇక్కడ వచ్చేసి అన్రిజిస్టర్డ్ తీసుకోండి. అన్రిజిస్టర్డ్ లెడ్జర్ చేసుకోండి. సేల్స్ బ్రాంచ్ అని బ్రాంచ్ కోసం కొన్ని నార్మల్ దాంట్లో కలపవద్దు. ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ P4. నెగిటివ్ స్టాక్ మన దగ్గర డబ్బు లేని క్వాంటిటీ లేనప్పుడు నెగిటివ్ స్టాక్ చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా ఎంటర్ చేసుకోవాలి. అసెంబుల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళాలి. ఓకే, అసెంబుల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్తారు. 43 సపరేట్గా చేయండి. ఫస్ట్ కంప్యూటర్ P4, తర్వాత కంప్యూటర్ అట్లా రెండు సపరేట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఫిబ్రవరి చూడండి. ఏమైనా డౌట్స్ ఏమో ఏమైనా ఫిబ్రవరిలో చూడండి. 52 చూడండి. ఫిబ్రవరిలో రిసిప్ట్ తీసుకోండి. క్లాతింగ్ ఎల్టీడీ డాలర్ పెట్టుకొని 7,500. తర్వాత నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్ డెబిట్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత బ్యాంక్ ఇవ్వాలి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. యాక్సెప్ట్ ఆర్ సేవ్. నెక్స్ట్ 54 పేమెంట్ పడకపోతే F7. ఓకే, ఇంట్రెస్ట్ పేడ్ ఏం చేయండి.
ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 2930 కాంక్రీట్ ప్యాకింగ్ F7 తీసుకోండి. ఓకే, ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి F7. ఇలా డెబిట్ ఇంట్రెస్ట్ పెయిడ్ క్రెడిట్ కాంక్రీట్ తీసుకోవాలి F7లో 58. ఓకే, నెక్స్ట్ చూడండి 60 వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అని తీసుకోండి. పేమెంట్లోనే 60 ఇన్వెస్ట్మెంట్ అనేసి తీసేసుకుంటే సరిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి. సో 4 lakhs HDFC బ్యాంక్. నెక్స్ట్ మార్చ్ చూడండి. మార్చ్లో ఏమైనా డౌట్స్ లేమో. మార్చ్ ఇక్కడ 63లో మీరు గుజరాత్ వాళ్ళకి సేల్ చేశారు. వాళ్ళు 65లో ఏం చేశారు, 1 కంప్యూటర్ రిటర్న్ చేశారు. అంటే సేల్స్ రిటర్న్కి ఏం తీసుకుంటారు, అదర్ వచ్చేస్లోకి వెళ్ళి క్రెడిట్ నోట్ తీసుకోవాలి. క్రెడిట్ నోట్. ఓకే, ట్యాక్స్ కూడా ఇచ్చుకోవాలి. ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టం మీకే. స్టైలెక్స్ కార్పొరేషన్ ఉంది ఇక్కడ. నేను ఫర్ ఎగ్జాంపుల్ స్టైలెక్స్ ఉంది కదా, ఇక్కడ నేను వచ్చేసి అక్రాతింగ్ తీసుకుంటాను. జస్ట్ సేల్స్ ఐజిఎస్టీ అని తీసుకోండి. సేల్స్ ఐజిఎస్టీ ఎందుకంటే అదర్ స్టేట్ కదా. ఓకే, కంప్యూటర్ అతలను 1 చేసిన తర్వాత రేట్ వచ్చేసి 25,400. మీరు ట్యాక్స్ ఇచ్చుకోవాలమ్మా. ఓకే, ట్యాక్స్ ఇచ్చుకొని సేవ్ చేసుకోవాలి. పర్చేజ్ రిటర్న్ అయినా సేల్స్ రిటర్న్ అయినా ట్యాక్స్ మ్యాండేటరీగా ఇచ్చుకోవాలి. ఓకే, డన్. నెక్స్ట్ లాస్ట్ 68 చూడండి. ట్రాన్స్ఫర్ 20 ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ టు జనరల్ రిజర్వ్ ఆర్ రిమైనింగ్ టు క్యాపిటల్. సో వచ్చిన ప్రాఫిట్ని మనం F7లో లాస్ట్లో కొంచెం అమౌంట్ జనరల్లో పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 lakhs వచ్చింది అనుకోండి. కంట్రోల్ N 3,58,686.81 ఇంటూ దీంట్లో 20/100, దాంట్లో 71,000 సపరేట్గా తీయాలి, జనరల్ రిజర్వ్లో పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ టోటల్ అమౌంట్ ఇస్తున్నాం పైన 3,58,686.81. దీన్ని జనరల్ రిజర్వ్లోకి పెట్టుకోవాలి. కొంచెం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 71,737.362. రిమైనింగ్ క్యాపిటలే కలపాలి. ఈ విధంగా వచ్చిన ప్రాఫిట్లో జనరల్ రిజర్వ్లో 20% పెట్టుకొని రిమైనింగ్ క్యాపిటలే కలపాలి. రిమైనింగ్ క్యాపిటల్లోకి కలిపేస్తాం. సేవ్, యాక్సెప్టర్ను సేవ్. ఓకే, ఈ విధంగా మనము ప్రాఫిట్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ BOM బిల్ ఆఫ్ మెటీరియల్ ఈ విధంగా మనం చేస్తామండి. ఓకే, సో మనము బిల్ ఆఫ్ మెటీరియల్ను స్టాక్ ఐటమ్స్లో క్రియేషన్ చేసుకొని ఆటోమేటిక్ సెట్టింగ్ మనకి ఎంత క్వాంటిటీ కావాలనో అది డిఫాల్ట్గా సెట్ చేసుకుంటాం. అదే మ్యానుఫ్యాక్చరింగ్లో మనం మాన్యువల్గా అయిందనుకోండి, మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతా మనం మాన్యువల్గా ఇచ్చేవాళ్ళం. అలా కాకుండా ఇక్కడ BOM రూపంలో డిఫాల్ట్ సెట్టింగ్ చేసుకున్నాం. దీన్నే మనం ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పొచ్చు. ఓకే, క్లియర్ అండి? ఏమైనా డౌట్ ఉందా? క్లియర్? ఉదయ్, తేజ గారు, శ్రీధర్ గారు డౌట్ ఉన్నాయండి? అది చేసేయండి. ఈ రోజుతో మనకు బిగ్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. రేపు మనం గోడౌన్ ట్రాన్స్ఫర్ అండ్ బ్యాచ్ వైజ్ డిస్కషన్ చేద్దాం టుమారో. ఓకే, సో అది ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఆన్లైన్ అసెస్మెంట్స్ రాస్తున్నారా? రాయండి, మర్చిపోవద్దు. అవి రాస్తే కొంచెం నాలెడ్జ్ వస్తుంది, ఇంకా కొత్తది. ఓకేనా? డన్ అండి.